హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కనుక దేవుని ఎంతగానే స్తుతిస్తున్నాను. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుండి మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం మనం గమనిద్దాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామంలోనే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంన రక్షణ పొందలేము అనేను. ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రక్షణ అనేది దేవుని నామంలోనే రక్షణ కలుగుతుంది అనేసి ఈ యొక్క వచనం సెలవిస్తుంది అనమాట. ఇక్కడ ఎవరు ఈ మాటలు చెప్తారంటే పేతురు, యోహాను, యేసు శిష్యులు పేతురు, యోహాను ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే యేసు చనిపోయిన తర్వాత, యేసు ప్రభు పరమునకు ఎత్తబడిన తర్వాత శిష్యులు విస్తరించ ఆరంభిస్తారనమాట. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లోకంలోనికి కుమ్మరించబడి ఒక్కొక్కరిని తన యొక్క ఆత్మ చేత నింపబడి పేతురు, యోహానులు ఏం చేస్తారంటే ధైర్యంగా అందరి ఎదుట చాలా మందికి సువార్త ప్రకటించడానికి కావాల్సిన కృపని దేవుడు అనుగ్రహిస్తాడనమాట. వాళ్ళు విద్య లేని పామరులు అనమాట. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎలా ఎన్నుకున్నాడంటే చేపలు పట్టే వారిని మనుషులను పట్టు జాలరుగా నేను మారుస్తాను రండి అనేసి దేవుడు తన యొక్క సేవకి పిలుచుకున్నాడు అనమాట. తన యొక్క సేవకు పిలిచినప్పుడు వారు ఉన్న స్థలంలో వారు ఎలా ఉన్నారో అలాంటి స్థితిలోనే వచ్చేస్తారనమాట. ఆ యొక్క చేపలు పట్టే వాళ్ళు ఆ యొక్క జాలర్లంతా అక్కడే విడిచిపెట్టేసి దేవుని యొక్క సేవకు అనేసి వచ్చేస్తారనమాట. అయితే వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళకి ఎలా చదవాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఎవరితో ఎలా సంభాషించాలో తెలీదు. అయితే దేవుడు పరమునకు ఎత్తబడిన తర్వాత దేవుడు పరిశుద్ధ ఆత్మను వారి మీద కుమ్మరించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని వాడుకోవడానికి ఆరంభిస్తాడనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ యొక్క దేవాలయ ఆ యొక్క గడప దగ్గర ముందర ఆవరణంలో ఇద్దరు, ఒక కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడు ఏం చేస్తాడంటే కూర్చొని ఉంటాడనమాట. కూర్చొని ఉన్నప్పుడు అతడు బిచ్చం ఎత్తుకుంటా ఉంటాడనమాట. అతనికి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరనమాట. అక్కడికి దేవాలయంలోకి వచ్చే వారిని అందరూ బిచ్చం అడుక్కుంటూ దాని ద్వారా తన యొక్క జీవనాన్ని కొనసాగించేవాడు అనమాట. రోజు అతన్ని తన ఇంట్లో వాళ్ళు ఎత్తుకొచ్చి ఆ యొక్క ఆలయం ముందర కూర్చోబెట్టేసి ఈవినింగ్ అయితే తనని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఆ విధంగా రోజులు గడుపుతూ ఉండగా ఒకరోజు ఏం చేశారంటే పేతురు, యోహాను ఏం చేస్తారంటే ఆ దేవాలయానికి మందిరంలోనికి పైకి ఎక్కి వెళ్ళి ఉండగా అక్కడ ఆ యొక్క కుంటి భిక్షవాన్ని చూసి అడుగుతారనమాట. నీకేం కావాలి అనేసి అడిగినప్పుడు అతడు నాకు ఏదైనా మీ దగ్గర ఉంటే ఇవ్వండి అనేసి అడుగుతానమాట. మా దగ్గర వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అనేసి ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో ఆ యొక్క అధికారాన్ని అక్కడ ఉపయోగించుకొని ఏం చేస్తారంటే లేచి నడువు అని చెప్పగానే ఆ కుంటి భిక్షవాడు ఏం చేస్తాడంటే దిగ్గున లేచి పరిగెత్తుకుంటా దేవాలయానికి లేచి వెళ్తాడనమాట. లేచి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువును స్తుతిస్తా వెళ్తాడనమాట. చాలామంది చూసిన అక్కడ ఉండే వాళ్ళ పరిశీలు, సద్దుగులు వీళ్ళంతా సమాజ మందిర పెద్దలు అంతా కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క విశ్రాంతి దినమందు ఈ యొక్క వ్యక్తిని ఎలాగో స్వస్థపరచగలరు అనేసి అడిగినప్పుడు అది మా వలన కాదు, ఇది దేవుని వల్లనే సాధ్యమైంది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డను స్వస్థపరిచినాడు తప్ప మా వలన ఏం కాదు అనేసి ఆ యొక్క స్థలంలో పేతురు, యోహాను చెప్తాడనమాట. అయితే దేవుడు చూడండి ఒక పాత్రగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు అనమాట. అక్కడ ఒక పాత్రగా అంటే చూడండి దేవుని సేవకు అనేసి అర్పించి వచ్చినప్పుడు ఆ యొక్క స్థలంలో దేవుడు అద్భుతములను చేసే దేవుడు అంటున్నాడు. ఆచార క్రియలను తన ద్వారా చేసుకునే దేవుడు అంటున్నాడు అనమాట. యేసు ప్రభు పరమునకు ఎత్తబడిన తర్వాత తన శిష్యులు ఆరంభించారు. విస్తరించినప్పుడు ఆ స్థలంలో గొప్ప కార్యములు వాళ్ళ ద్వారా చేయగలడానికి శక్తివంతమైన కార్యాలు దేవుని కొరకు చేయడానికి సాధ్యమైందనమాట. అదేవిధంగా ఒక యవ్వనస్తుడు ఈ వాక్యంలో ఏం చెప్పబడి ఉందంటే నా వల్లనే రక్షణ కలుగును, నా
నామంలో మాత్రమే మీకు రక్షణ కలుగుతుంది, ఆకాశం కింద మరి ఏ యొక్క నామంలో మీకు రక్షణ కలగదు అనేసి దేవుని యొక్క వాక్యం చదువుతుంది అనమాట. మనము చూసినట్లయితే ఈ లోకంలో ఎన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నా కానీ మన రక్షణ అనేది ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ద్వారానే ఈ రోజుల్లో రక్షణ అనేది మనకు కలుగుతుంది అనమాట. బాప్తిసం మనం తీసుకున్నట్లయితే బాప్తిసం అనేది మన యొక్క ప్రాణ ఆత్మ శరీరములను నరకం నుంచి తప్పించేదిగా ఉంటున్నది అనమాట. ఆ యొక్క రక్షణ అనేది మనం చూసినట్లయితే ఒకటి ఆత్మ సంబంధమైన రక్షణ కలుగుతుంది, ఒకటి శరీర ప్రకారమైన రక్షణ మనకు ఉంటుంది అనమాట. ఆ యొక్క రక్షణ అనేది ఎవరు మనకి ఇస్తారంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకే రక్షణ కలుగు చేస్తాడనమాట. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు సహాయం చేయలేకపోతే, మనకు రక్షణ కలిగించలేకపోతే మరి ఏ నామంలోనూ ఆ యొక్క రక్షణ అనేది మనకు రాదనమాట. ఇంతకుముందు మన పితరులు జీవించిన కాలంలో మనుషుల కొరకు పశువులు లేకుంటే గొర్రెలు బలి అయినాయి. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడంటే దేవుడు కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడంటే మనుషుల కొరకు గొర్రెపిల్లియే బలి అయింది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువలో బలి అయినాడు అనమాట. ఆ విధంగా ఆ యొక్క సిలువలో బలి అయిన దాని ద్వారా మనకు రక్షణ కలిగింది. మనము ఈరోజు రక్షణ అనేది ఎక్కడో నుంచి రాలేదు, దేవుడే మనకు ఆ యొక్క రక్షణను కలిగించే దేవుడే అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం అందరము కళ్ళు మూసినట్లయితే ప్రార్థించుకుందాము. హల్లెలూయా, స్తోత్రం రాజా. ఈ ఉదయకాల సమయంలో యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభువా. రక్షణ మరి ఏ నామంలో కలుగదు, మీ నామంలో మాత్రమే మాకు కలుగుతుందని చెప్పినారు కదా ప్రభువా. ఈ యూట్యూబ్ చూస్తున్న ఎవరెవరైతే ఇంకాను రక్షింపబడలేకుండా ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా యేసయ్యా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం డాడీ. మీ రక్షణ వారు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం డాడీ. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం డాడీ. యేసయ్యా స్తోత్రం, నీ నామంలోనే తప్ప వేరొక నామంలో మాకు రక్షణ కలగదని మేము చూస్తున్నాం కదా రాజా. మరి ఏ దేవుని మేము యేసయ్యా విశ్వాసించలేదు ప్రభా, రక్షణ కలిగించే నామంలోనే మేము ప్రార్థిస్తున్నాం డాడీ. ఇంకా రక్షింపబడకుండా ఎవరెవరైతే ఉంటున్నారో, ఒకవేళ మా బంధువులు రక్షించబడలేకుండా ఉంటున్నారో, లేకపోతే మా ఫ్రెండ్స్ ఎవరెవరైతే రక్షించబడలేకుండా ఉంటున్నారో, మా సొంత వాళ్ళు యేసయ్యా ఇంకను ఎవరెవరైతే రక్షించబడలేకుండా ఉంటున్నారో ప్రతి ఒక్క బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో ప్రభువా యేసయ్యా మీరే నిజమైన దేవుడని సొంత రక్షకుడుగా వాళ్ళు అంగీకరించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డకు మీరు రక్షణ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే ఒక్కొక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలరని నమ్ముచు స్తుతిగా నా మహిమనిగా చెల్లిస్తే నసరని యేసు నామములో అడుగుకొని పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.